ఈ వీడియోలో మీకు క్లియర్గా హైదరాబాద్ నుంచి కేరళ వైనాడ్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ ఉండాలి, ఆ తర్వాత వీటన్నిటికీ బడ్జెట్ ఎంత ఉంటుంది, ఆ తర్వాత అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను రీసెంట్గా 2 days బ్యాక్ వైనాడ్ వెళ్ళేసి వచ్చాను. సో నా పాత వీడియోస్ చూసుకోవచ్చు, వైనాడ్ వీడియోస్ చాలా చేశాను. సో అవి కూడా చూసుకోవచ్చు. కేవలం 6,000తో 6,000తో మీరు హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా వైనాడ్ వెళ్ళేసి 3 రోజులు ప్రశాంతంగా అక్కడ ఉండి ప్రాపర్ వైబ్ నేచర్ని చూసి, వైనాడ్లో మంచి మంచి ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి చూడటానికి. సో అవన్నీ మంచిగా ఎక్స్పీరియన్స్ చేసేసి మళ్ళీ రావచ్చు అనమాట. ఒక షార్ట్ ట్రిప్ కేరళ లాగా అనుకోవచ్చండి. ప్యూర్ కేరళకి వెళ్ళొచ్చు. ఈ వీడియోలో నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి అండ్ అలానే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ముందు ముందు చాలా చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే అండి, నేను వైనాడ్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చాను అనే వీడియోస్ చేయలేదు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ వీడియోస్ తీయలేకపోయాను. సో అది వరకు ఇంకా నేను డైరెక్ట్గా బస్ వేసుకొని వచ్చేసాను అండి. సో ఇప్పుడు మనం ఈ వీడియో మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ నుంచి వైనాడ్ కేరళ ఎక్కడికి వెళ్ళటానికి పోయినా బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇప్పుడు మనం వైనాడ్ గురించి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి వైనాడ్ గురించే మాట్లాడుకుందాం. వైనాడ్ అనేసి చాలా మంది మన తెలుగు యూట్యూబర్సే వైనాడ్ 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 అని చెప్పారు. నేను కూడా ఏమనుకున్నా అంటే, మొన్నటి దాకా వైనాడ్ అంటే ఒక ఊరు, ఆ ఊరు చూడొచ్చు అనుకున్నాను. కానీ వైనాడ్ అంటే ఊరు కాదండి. వైనాడ్ అంటే ఒక జిల్లా లాంటిది. అక్కడ కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లన్నీ కలిపితే వైనాడ్ అనేది అవుతుంది అనమాట. ఈ ఇప్పుడు ఈ వైనాడ్ ఈ ఉన్ని ఊర్లలో ఎక్కడ ఉండాలి బ్రో అంటే, కల్పెట్ట అనేసి ఒక ఊరు ఉంటుందండి. అది సెంట్రల్ ఆఫ్ వైనాడ్ అనేసి ఉంటుంది. సో అక్కడ ఎక్కువ మంది టూరిస్టులు కావచ్చు, ఎక్కువ మంది చూడటానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అండి, ఇప్పుడు అబిఏబి బస్ ఓపెన్ చేయండి. హైదరాబాద్ నుంచి వైనాడ్ కల్పెట్ట అని కొట్టండి. బస్ టికెట్ చూసుకుంటే 1,200 రూపాయలు, ఓన్లీ 1,200 రూపాయలు మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు బస్ టికెట్ హైదరాబాద్ నుంచి కల్పెట్టకి, హైదరాబాద్ నుంచి వైనాడ్కి, వైనాడ్ నుంచి హైదరాబాద్కి 1,200 మొత్తం కలిపితే 2,400 రూపాయలు. నేను ఇది మొత్తం 6,000లోనే చెప్తాను, పూర్తిగా వీడియో చూడండి. సో 2,400 రూపాయలు ఓన్లీ మనకి అప్ అండ్ డౌన్ బస్ టికెట్స్ అయిపోతాయి. ఆ తర్వాత వైనాడ్ వెళ్తారు. వైనాడ్లో ఎక్కడ స్టే చేయాలి? వైనాడ్లో స్టే చేయడానికండి హాస్టల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. నేను ఉన్నాను ఒక హాస్టల్లో, నాకు దగ్గర దగ్గర 500 రూపాయలు పడ్డది. కొన్ని హాస్టల్స్ 400కే ఉన్నాయి, 350 కూడా ఉన్నాయి. సో మీరు హాస్టల్స్ ప్రిపేర్ చేయండి. హాస్టల్లో ఉంటే సుమారుగా ఒక 500 వేసుకోండి. 500 వేసుకుంటే 3 రోజులకి 1,500. ఈ 2,500 వేసుకోండి. 2,500 1,500 మొత్తం కలిపితే 4,000 రూపాయలు. 4,000 రూపాయలు ఇక్కడ అయిపోయినాయి. ఇంకా మన దగ్గర ఎంత ఉన్నాయి? 2,000 ఉన్నాయి. ఈ 2,000కి 3 రోజులు మీరు ఫుడ్ తినటానికి అండి, 3 రోజులు మీరు ఫుడ్ తినటానికి ఎంత అవుతుంది? పర్ పూటకి 100 రూపాయలు వేసుకుంటే, మన ఇండియా లాగానే సేమ్, అక్కడ ఎక్కువ ఏం లేదు. 100 రూపాయలకి మస్తుగా తినేచ్చు. పూటకి 100 రూపాయలు వేసుకుంటే 3 పూట్ల 300, రోజుకి 300, 3 రోజులకి 900. ఒక 100 ఎక్స్ట్రా వేసుకోండి, 1,000 రూపాయలు. సో 1,000 రూపాయలతో ఈ 5,000తో మనము ఏమేమి చేసామండి? ఫుడ్డు, తర్వాత రూము, ఆ తర్వాత ట్రాన్స్పోర్టు అన్నీ అయిపోయాయి. ఇంకొక 1,000 రూపాయలు ఉంటుంది. ఈ 1,000కి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇద్దరుంటే డైరెక్ట్గా అక్కడ 300 రూపాయలకి బైక్ రెంట్ ఉంటుందండి. 300 రూపాయలకి బైక్ రెంట్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. 3 రోజులకి బైక్ రెంట్ తీసుకుంటారు 300 రూపాయలకి. ఇద్దరు కలిపితే 600 బైక్ 600కి దొరుకుతుంది. ఇద్దరికి 300 300 వేసుకుంటే బైక్ వచ్చేస్తుంది. ఆ బైక్ వేసుకొని 3 రోజులు ప్రశాంతంగా తిరగండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి, రండి. 6,000లో 3 రోజుల ట్రిప్ అండి, డైరెక్ట్ కేరళ ట్రిప్. ఇంతకన్నా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ప్రాపర్గా చెప్పాను అనుకుంటున్నా. ఇక్కడ ఇంతకు మించి ఎక్కువ ఏం కాదు. మహా అయితే మీరు ఎక్స్ట్రా ఖర్చు చేస్తే ఇంకొక 1,000 రూపాయలు అవుతుందేమో, అంతేకాని 6,000తో మంచిగా కేరళ ట్రిప్ అనేది వెళ్ళి రావచ్చు. చాలా మందికి ప్యాషన్ ఉంటుంది, కేరళ వెళ్ళాలి, కేరళ చూడాలి అనేసి. ఈ కేరళలో కూడా మనకి ఈ సౌత్ కేరళ, నార్త్ కేరళ అనేసి 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనమంతా మాట్లాడింది దేని గురించి అంటే నార్త్ కేరళ గురించి. సౌత్ కేరళ అది కంప్లీట్లీ అల్టిమేట్. అది వచ్చేసి మీకు కొచ్చి కావచ్చు, ఎర్నాకుళం కావచ్చు, ఆ తర్వాత ఈ అల్పూజా, ఇవన్నీ వేరే. ఇది ఓన్లీ వైనాడ్ గురించి నేను చెప్పాను. సో వైనాడ్లో ఫుల్
ప్యూర్ వెదర్ ఉంటుందండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మన హైదరాబాద్ నుంచి 3 days మీరు ఒక వీకెండ్ చూసుకోండి, మంచిగా వెళ్ళి ట్రిప్ వేసి రండి, చాలా బాగుంటుంది. లేదు అక్కడ నుంచి మీరు కేరళ వెళ్ళాలి అనుకున్నా కూడా అక్కడే ఇంకా అదే కనెక్టివిటీ, ఇంకా అలా మీరు కేరళలో కూడా తిరగవచ్చు, కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది దానికి. అండ్ అలాగనే లేదు భయ నాకు హైదరాబాద్ నుంచి బస్సెస్ దొరకట్లేదు అంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మైసూర్ బుక్ చేసుకోండి. మైసూరు 800 రూపాయలు బస్ టికెట్. నైట్ ఎక్కితే రేపు మార్నింగ్ అక్కడ దిగేస్తాం. అక్కడ నుంచి మైసూర్ నుంచి గట్టిగా మాట్లాడితే 150 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ బస్సెస్కి ఇస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి వైనాడ్లో ఇడిచిపెడతారు. ఇవన్నీ నేను వీడియోస్ చేసి పెట్టాను డీటెయిల్గా. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇక్కడి నుంచి ఇక్కడికి పోయాను, ఇక్కడి నుంచి ఇది తీసుకున్నాను, ఇక్కడ ఎంత అయింది అనేది క్లియర్గా నా వీడియోస్ అన్నిట్లలో చెప్పాను. నాట్ ఓన్లీ ఇదండి, నేను ఇంతకుముందు చాలా ట్రిప్పులకి వెళ్ళాను, ప్రతి ట్రిప్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ డీటెయిల్స్ దాంట్లో ఇస్తాను. సో మీరు కూడా ఒకసారి అది చూడొచ్చు. అండ్ అలాగనే ఈ వైనాడ్ సిరీస్ గురించి, ఈ వైనాడ్ వీడియో గురించి మీకు నచ్చినది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు, దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగనే నా ఛానల్ చూస్తూ ఉండండి, మంచి మంచి ట్రావెల్ కంటెంట్ చేస్తూ ఉంటానండి. బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి నాకన్నా ది బెస్ట్ ఛానల్ ఆప్షన్ లేదు అనేసి నేను అనుకుంటూ ఉంటాను. సో చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.